హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫెస్టివల్స్ కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ మన స్కిన్ గ్లోయింగ్గా కనిపించడానికి లేదా స్కిన్ బ్రైట్నింగ్గా కనిపించడానికి ఇన్స్టెంట్ గ్లోయింగ్ రావడానికి ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చండి. మనకి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఈ ఫేస్ ప్యాక్లో కావాల్సిన బ్యూటీ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏమేమి యాడ్ చేశానో మొత్తం కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా నేను బ్యూటాన్ పౌడర్ తీసుకున్నాను. ఈ యూటాన్ పౌడర్ అనేది మన స్కిన్ మీద ఏ విధంగా రిజల్ట్ ఇస్తుంది, దీనిలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్తాను. మనకి బయట ఆన్లైన్ అయినా దొరుకుతుందండి, లేదా మనం ఇంట్లోనైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను బయట పర్చేస్ చేసిన పౌడర్ తీసుకొని ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మనం బయట తీసుకునే పౌడర్ అయితే కనుక ఒక మంచి స్మెల్ వస్తుందండి. మనం ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మనం రిమూవ్ చేసిన తర్వాత కూడా మన స్కిన్ కానీ ఫేస్ కానీ మనం కొంచెం దూరంగా ఉన్నా కానీ ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. పర్ఫ్యూమ్ స్మెల్ ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది అయితే కనుక మనకి నార్మల్గానే ఉంటుంది. ఇది ఒక బాత్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సున్నిపిండి ఏ విధంగా యూజ్ చేసుకుంటామో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. కానీ ఇది ఫేస్ ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని మన స్కిన్కి అప్లై చేసుకోవచ్చో కూడా నేను ఇప్పుడు చెప్తాను. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మనకి యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏమేమిటో కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకుంటాను. ఈ బూటన్ పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ పౌడర్ కూడా మనకి స్కిన్ మీద అప్లై చేస్తాం కాబట్టి చాలా స్మూత్గా ఉంటుందండి. స్కిన్ మీద అప్లై చేయడానికి మనకి బరగ్గా ఉండి స్కిన్ డ్రై అయిపోనీయకుండా, స్కిన్ మీద ఇచ్చింగ్ రాకుండా, మంటగా లేకుండా మనకి చక్కగా ప్రిపేర్ చేసి ఇచ్చారు. చాలా స్మూత్గా ఉంటుంది. చక్కగా స్కిన్కి, బాడీకి, హ్యాండ్స్కి, లెగ్స్కి, చక్కగా మొత్తానికి కూడా నెక్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చక్కగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనకు ప్రిపేర్ చేసి ఇచ్చారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి. తర్వాత ఇంకా మంచి రిజల్ట్ అనేది రావడానికి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ముల్తానీ మట్టి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ముల్తానీ మట్టి మన స్కిన్కి ఏ విధంగా యూజ్ అవుతుందో మనకు తెలుసండి. స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని రిమూవ్ చేస్తుంది ముఖ్యంగా. తర్వాత పింపుల్స్ వల్ల వచ్చే మచ్చల్ని రిమూవ్ చేస్తుంది. పిగ్మెంటేషన్ రిమూవ్ చేసి ట్యాన్ని త్వరగా రిమూవ్ చేయడానికి మనకి ముల్తానీ మట్టి చక్కగా యూజ్ అవుతుందండి. ముల్తానీ మట్టి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్, డ్రై స్కిన్ ఎక్కువగా ఉన్న వారికి అయితే కనుక నేను ఈ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. లేదు డ్రై స్కిన్ లేని వాళ్ళు అయితే కనుక స్కిప్ చేసేసేయండి. అంటే కోకోనట్ ఆయిల్ లేకపోతే కనుక కర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత హనీ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూను. హనీ ఎందుకంటే మన స్కిన్ని న్యాచురల్గా మాయిశ్చరైజర్ చేయడానికి, స్కిన్ని స్మూత్గా చేయడానికి మనకు హనీ యూజ్ అవుతుంది. స్కిన్ని గ్లోయింగ్గా కూడా చేస్తుంది. తర్వాత నేను నార్మల్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ ఉంటే మిల్క్ యాడ్ చేసుకోండి. నేను నార్మల్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ ఉంటే కనుక రోజ్ వాటర్ యూజ్ చేసుకోండి. నేను ఎందుకంటే ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు. మామూలుగానే మన స్కిన్ మీద మచ్చలు ఎక్కువగా ఉన్నా, లేదా ముడతలు ఎక్కువగా ఉన్నా కానీ, ఎక్కువగా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నా కానీ ఈ మిల్క్ కానీ లేదా రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. నేను నార్మల్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ మనకు బెస్ట్ రిజల్ట్ రావడానికి ఈ ప్యాక్ అనేది ఒక రోజు ముందు అప్లై చేసుకోండి. మనకు నెక్స్ట్ డేకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఈ వీటిలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఉబ్టాన్ పౌడర్లో యాడ్ చేసిన బ్యూటీ ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఉబ్టాన్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ వేరుగా ఉంటాయండి. కొన్ని అయితే బయట ఇంగ్రీడియంట్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు, మనకు దొరుకుతాయి. కానీ కొన్ని పౌడర్స్ అనేవి మనకి లేకపోతే కనుక, అవైలబుల్లో లేకపోతే కనుక ఇంట్లో ఉన్నాయి, మంచి రిజల్ట్ రావడానికి ఉండే యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక వీడియో చేసి చూపిస్తానండి ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. కానీ ఇప్పుడు నేను యాడ్ చేసిన ఉబ్టాన్ పౌడర్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారో నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా శాండిల్వుడ్ పౌడర్ యాడ్ చేశారండి. తర్వాత రోజ్ పెటల్స్ యాడ్ చేసుకున్నారు. తర్వాత కస్తూరి పౌడర్ యాడ్ చేశారు. కస్తూరి టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నారు. తర్వాత కుంకుమ పువ్వు యాడ్ చేశారు. దీనికి మంచి స్మెల్ రావడానికి దీనిలోనికి కొన్ని ఎక్కువగా హైబ్రిడ్ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేశారు. ఈ విధంగా యాడ్ చేసి మొత్తం కూడా పౌడర్ అనేది మనకి ప్రిపేర్ చేసి ఇచ్చారండి. తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది
ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా కానీ, లేకపోతే ఫెస్టివల్స్కి కానీ ఒకరోజు ముందు అనేది అప్లై చేసుకోండి. బాత్ చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని నార్మల్ వాటర్తో అనేది రిమూవ్ చేసుకోండి. ఫేస్కి, నెక్కి, హ్యాండ్కి అప్లై చేసుకొని నార్మల్ వాటర్తో రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగానే మనము బయటకు వెళ్ళేటప్పుడు ఇలా అప్లై చేసుకొని మనము ఒక 15 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ ఉంచి రిమూవ్ చేసేసేయండి నార్మల్ వాటర్తో. డైలీ కనుక యూజ్ చేసుకునే పని అయితే కనుక ఆ పౌడర్ యాడ్ చేసుకొని, ఉప్టాన్ పౌడర్ యాడ్ చేసుకొని మనము సున్నిపిండితో అయితే ఏ విధంగా బాత్ చేస్తామో ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని మిల్క్ కానీ లేదా వాటర్ కానీ యాడ్ చేసుకొని బాత్ చేసే ముందు లేదా బాత్ చేసేటప్పుడే మనం ఫేస్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్కి ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి అంటే కనుక ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసేసుకొని ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అనేది మామూలుగా బాత్ అనేది చేసేసేయండి. సోప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. వెంటనే అనేది ఫేస్ ప్యాక్ అప్లై చేసిన వెంటనే కనుక బాత్ చేసే పని అయితే సోప్ ఇంకా యూజ్ చేసుకో అవసరం లేదండి. నెక్స్ట్ డే అయితే సోప్ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని ఒక మంచి రిజల్ట్ కోసం అనేది మనం ఇది యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.